హాయ్ అండి. అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి రాబోయే 4 రోజుల్లో మీకు జరిగేది ఇదే. ఈ పేరుతో ఉన్న స్త్రీ మీకు అతిపెద్ద శత్రువు. ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేయాలని చూస్తుంది. ఇప్పుడైనా సరే మీరు కళ్ళు తెరవండి. మీరు కలలో కూడా ఊహించినటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో మీరు చూస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహాలు లేవు. మీరు కలలో కూడా ఊహించిన విధంగా మీ జీవితం అనేది రేపటి రోజున మీరు చూస్తారు. అన్ని విధాలుగా మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీకు వచ్చేటటువంటి ఆ అదృష్టాన్ని అసలు విడిచిపెట్టుకోకుండా వినియోగించుకోండి. అప్పుడే ఫలితం అనేది మీ యొక్క జీవితంలో మీరు చూస్తారు కూడా. దేని గురించి కూడా మీరు ఆలోచించకండి. ఏదైతే మీకు మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేసేయండి. ఈ రాశి వారికి ఈ సమయంలో గొప్ప అదృష్టం అనేది వరించబోతుంది. అది కూడా కలలో కూడా ఊహించిన విధంగా అద్భుతంగా ఉండబోతుంది. అసలు ఈ రాశి వారికి ఎలాంటి విషయాలలో మార్పులు అనేవి వీరి జీవితంలో చూడగలుగుతారు. అలానే వీరి జీవితంలో వీరు ఊహించిన విధంగా మార్పులు ఏ విధంగా రాబోతున్నాయి, మీకు ఈ సమయంలో గొప్ప అదృష్టం అది ఎలా వస్తుంది, దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జాతకంలో ఉంటాయి అనే విషయాలతో పాటుగా ముఖ్యంగా ఈ పేరు గల స్త్రీ మీ జీవితాన్ని ఏ విధంగా నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది, ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటు పాటించాల్సిన పరిహారాలు, రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే శుభ అశుభాలు, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, మీకంతా అనుకూలంగా ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి. జ్యోతిష శాస్త్రం ప్రకారం కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు నక్షత్రాల్లో జన్మించిన వారు వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. చిహ్నం ఎద్దు. ఇది స్థిరమైన భూతత్వం. ఈ రాశివారు నీతికి, నిజాయితీకి మరియు ఆలోచన పరులు. అంటే ఎప్పుడూ కూడా వీరు ధర్మ మార్గంలోనే నడవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే ఈ రాశివారు ధైర్యంగా, చురుగ్గా మరియు దూకుడు స్వభావంతో ఉంటారు. ఈ రాశివారికి అయితే ఈ సమయంలో గొప్ప అదృష్టం అనేది వరించబోతుంది. ఈ రాశి జాతకులకు ఇప్పటివరకు పడిన ప్రతి కష్టాలు, బాధలు, సమస్యలన్నీ కూడా తొలగిపోయి వీరికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. ఇక మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు. అయితే శత్రువులు ఎక్కడో బయట లేరండి. మీ ఇంట్లోని మీ పక్కనే ఉంటూ మీ నాశనాన్ని కోరుకుంటున్నారు. మీ శత్రువులకి ఎంతటి విషం దాగి ఉందో తెలిస్తే షాక్ అవ్వక తప్పదు. ఇన్నాళ్ళుగా మీ పనులు ఎందుకు ఆగిపోతున్నాయి, అసలు సమస్యలు ఎందుకు వస్తున్నాయి, ఎంత సంపాదించినా సరే చేతిలో రూపాయి ఎందుకు నిలవడం లేదు, వీటన్నిటి వెనుక ఉన్న ఆ రహస్య శక్తి ఎవరు, ఆ స్త్రీ వలన మీ జీవితంలో జరగబోయే ఆ ఊహించే పరిణామం ఏంటి, ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి ఆధారాలతో నేను వివరిస్తాను. మీ శత్రువుల ఆట ముగించాలంటే, మీ ఇంటిపై ఉన్న ఆ దుష్ట ప్రభావం తొలగిపోవాలన్నా సరే మీరు వెంటనే చేయాల్సింది ఒకే ఒక పని. ఈరోజు ఈ వీడియో చివరి వరకు విని చివరిలో ఒక పరిహారం చెప్తాను. ఆ పరిహారం కనుక మీరు పాటించినట్లయితే మీ జీవితంలో ఉన్న దుష్ట భావాలు, నరదృష్టి, నరఘోష అన్నీ కూడా పటాపంచలైపోతాయి. కాబట్టి ఈ వీడియోను మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది మీ జీవితానికి సంబంధించిన విషయం. మీరు అనుకోవచ్చు, ఇవన్నీ వీళ్ళు వ్యూస్ కోసం చెప్తున్నారు అనుకోవచ్చు. కానీ ఒక్కసారి ఈ వీడియోలో చెప్పే విధంగా ప్రయత్నించి చూడండి. మీ జీవితంలో జరగబోయే మార్పులు చూసి ఆశ్చర్యపోతారు. తలరాతనే మార్చే ఆ భయంకరమైన నిజం ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి గత 3 నెలలుగా ఎదుర్కొంటున్న ఆ వింతైన అలజడి, మనశ్శాంతి లేకపోవడం వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది. ఏదైనా సరే ఒక పని మొదలు పెట్టాలనుకుంటే ఎన్నో సందేహాలతో ముందుకు వెళ్తూ ఉంటారు. మీకు కూడా అనిపిస్తూ ఉంటుంది, రాత్రిపూట కారణం లేకుండానే నిద్రలో మెలకువ రావడం, హఠాత్తుగా తలభారంగా అనిపించడం, చిన్న చిన్న విషయాలకే మీ వాళ్ళతో
గొడవలు జరగటం ఇవన్నీ కేవలం మీ సమయం బాగోలేక జరుగుతుందని కావు. కాలం మిమ్మల్ని పరీక్షిస్తుంది. మీ ఇంటి చుట్టూ ఒక అదృశ్యమైన నెగిటివ్ ఎనర్జీ తిరుగుతూ ఉంది. మీరు ఎవరినైతే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారో, నమ్ముతున్నారో, ఎవరినైతే గుడ్డుగా నమ్ముతున్నారో వారే మీ వెనుక కుట్రలు పన్నుతున్నారు. వారి ముఖం మీద నవ్వు కనిపిస్తుంది, కానీ వారి మనసులో మాత్రం మీ మీద విపరీతమైన అసూయ దాగి ఉంది. మీ యొక్క ఎదుగుదల వారికి అసలు నచ్చడం లేదు. మీరు గమనించే ఉంటారు. అంటే మళ్ళీ ఒక్కొక్కసారి మీకే సందేహం వస్తూ ఉంటుంది. ఏదైనా పనిలో ముందడుగు వేద్దాం అనుకునేసరికి ఏదో ఒక ఆటంకం ఎదురవుతూ ఉంటుంది. అది డబ్బు రూపంలో కావచ్చు, లేదా ఇంటి సమస్యల వలన కావచ్చు. ఇది కేవలం యాదృచ్ఛికం కాదండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని గమనిస్తూ కొన్ని దైవశక్తులు ఇప్పుడు మీ జీవితంలోకి రాబోతున్నాయి. మీరు కష్టంలో ఉండి కూడా ఇతరులకు సహాయం చేశారు. ఎవరి చెడు కూడా కోరలేదు. అందుకే ఆ దేవుడు ఇప్పుడు మీకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే న్యాయం జరిగే ముందు ఒక పెద్ద పరీక్ష కూడా ఎదురవుతుంది. ముఖ్యంగా మీ ఇంట్లో ఒక మహిళ ఉంది. ఆమె మాటలు తేనె పూసిన కత్తిలా ఉంటాయి. నేరుగా మిమ్మల్ని ఏమీ అనవు, కానీ మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో ఏదో ఒక నెగిటివ్ విషయం, అంటే నెగిటివ్ పాయింట్ తీసి మిమ్మల్ని వెనక్కి లాగేసుకుంటుంది. ప్రతి విషయంలో మీరు ముందడుగు వేయాలనుకుంటున్న ఏదో ఒక చిక్కు ప్రశ్న వస్తుంది. సలహాలు ఇస్తున్నట్లు నటిస్తూ మీ ఆలోచనలను వెక్కిరిస్తుంది. గత 3 నెలల్లో మీరు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవాలని ప్రయత్నిస్తున్నా ఆమె మిమ్మల్ని ఆపడం మీరు గమనించే ఉంటారు. ఆమె మీ సొంత మనిషి అని మీరు నమ్మటమే మీరు చేసిన అతిపెద్ద పొరపాటు. మీ ఇంట్లో 3 వ్యక్తులు, అంటే 2 మహిళలు, ఒక పురుషుడు మీ ఎదుగుదలను చూసి అసలు తట్టుకోలేకపోతున్నారు. మీరు బయటికి విమర్శించేవారు, కానీ మీ వెనుక మాత్రం విపరీతమైన ప్రభావం అనేది ఏంటంటే, ఈ రాశి వారికి ఇప్పుడు శత్రుస్థానం చాలా బలంగా ఉంది. కానీ భయపడకండి. ఇక వారు చేసిన కుట్రలకు, కుతంత్రాలకు శిక్ష పడే సమయం కూడా దగ్గర పడింది. రాబోయే 48 గంటల తర్వాత మీ జీవితంలోకి ఒక స్పష్టమైన శక్తి ప్రవేశించబోతుంది. ఇక ఇన్నాళ్ళుగా ఉన్న కన్ఫ్యూజన్ అంతా కూడా, మీలో ఉన్న ఆ సందేహం అంతా పోయి ఇప్పుడు ఒక క్లారిటీ అనేది కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో మీరు కోప్పడకూడదు. కేవలం మౌనంగా ఉండి గమనించుకోవాలి. ఇన్నాళ్ళు మిమ్మల్ని పట్టించుకోని వారు ఇప్పుడు అకస్మాత్తుగా మీ దగ్గరకు రావడానికి కూడా ప్రయత్నిస్తారు. మీ విషయాలు ఎలా తెలుసుకోవాలా అని కూడా వాళ్ళు చూస్తారు. అందుకే మీరు మాట్లాడే ప్రతి మాటను చాలా జాగ్రత్తగా వాడాలి. సాయంత్రం సమయం మీకు చాలా ముఖ్యమైనది. సూర్యాస్తమయం అయ్యేటప్పుడు ఇంట్లో ప్రశాంతంగా ఉండండి. దీపం వెలిగించండి. ఎవరితో అయినా సరే గట్టిగా అరవకండి. ఎందుకంటే సరిగ్గా అదే సమయంలో మీ అదృష్టాన్ని కాపాడే శక్తి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. గతంలో మీరు ఎన్నో ప్రమాదాల నుంచి త్రుటిలో తప్పించుకుంటున్నారు. అంటే అది కేవలం మీ తెలివితేటలు కాదు, మీ పైన ఒక దైవ రక్షణ ఉంది. ఇప్పుడు ఇప్పుడు మీ శత్రువులు వారి పన్నిన వలలో వాళ్ళే చిక్కుకుపోతారు. వారు మీ మీద చేసిన తప్పుడు ప్రయోగాలు, పంపిన నెగిటివ్ ఎనర్జీ ఇప్పుడు వారికే రివర్స్ కాబోతుంది. ఈ రాశి జాతకులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు న్యాయం కోసం ప్రార్థించారు, కానీ పగ కోసం కాదు. సాయంత్రం సమయంలో ఇంట్లో ధూపం లేదా అగరవత్తులు వెలిగించి మనస్ఫూర్తిగా ఇలా అనుకోండి. ఎప్పుడైనా సరే ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన ఉండేలాగా చూసుకోండి. ముఖ్యంగా ఈ రాశివారికి దేవతా ఆరాధన అనేది ఉండాలి. ఎప్పుడైతే మీరు, అంటే మనకు కుదిరితేనే చేసుకోండి. కుదరినప్పుడు ఆ దైవనామస్మరణ చేసుకున్నా చాలు. ఇలా అనుకోండి, భగవంతుడా, మాకు ఎవరైతే కష్టాలను ఇచ్చారో వారికి వారి కర్మానుసారం ఫలితాలు ఇవ్వు, కానీ మా మనసు మాత్రం ప్రశాంతంగా ఉంచు అని అనుకోండి. ఇక త్వరలోనే మీ జీవితంలో 3 ముఖ్యమైన సంఘటనలు జరగబోతున్నాయి. అది మీరు కలలో కూడా ఊహించిన విధంగా మీకు ఉండబోతున్నాయి. మొదటిది మీ వృత్తి లేదా వ్యాపారానికి సంబంధించింది. మీరు అసలు నమ్మలేని ఒక అద్భుతమైన అవకాశం మీ ముందుకు వస్తుంది. అది కొత్త ఉద్యోగం కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, లేదా ఒక పెద్ద బిజినెస్ డీల్ కూడా కావచ్చు. ఇక
రెండవది మీ కుటుంబానికి సంబంధించింది. ఇన్నాళ్ళుగా మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మారో వారి అసలు రంగు బయటపడుతుంది. ఇక రహస్యం మీకు తెలిసినప్పుడు మొదట బాధగా అనిపించిన అది మీ మనసు మీద ఉన్న ఒక పెద్ద భారాన్ని తీర్చేస్తుందన్నమాట. ఇక మూడవది ఆర్థిక లాభం. ఊహించని విధంగా ధనం మీ చేతికి అందుతుంది. అయితే ఇక్కడ మీకు ఒక పరీక్ష ఎదురవుతుంది. వచ్చే డబ్బును చూసి అత్యాశకు పోతారా లేదా బ్యాలెన్స్గా ఉంటారా అనేది మీ ఇష్టం. ఈ రాశి వారికి సమయంలో ఒక హెచ్చరిక. ఏ కాగితం మీద అయినా సరే ఈ సమయంలో సంతకం చేసేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించండి. మీ పెద్దవారి యొక్క సలహాలు తీసుకోండి. తల్లిదండ్రులని అడగండి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ముఖ్యంగా మీ ఇంట్లో పగిలిన వస్తువులు, పాత చెప్పులు, పాడైపోయిన గడియారాలు ఉంటే వెంటనే వాటిని బయట పారేయండి. ఇవేంటంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని మీ ఇంట్లోకి లాగేసుకుంటూ ఉంటాయి. మీరు అంటే గత కొంతకాలంగా మీరు విపరీతమైన అలసటను, మానసిక ఒత్తిడిని అనుభవిస్తూ ఉన్నారు కదండి. ఇప్పుడు మీ అదృష్ట చక్రం తిరగబోతుంది. అంటే మీ జీవితంలో ఒక మార్పు రాబోతుంది. మీ శత్రువులు ఇప్పుడు లోపలే భయపడుతున్నారు. వారు పన్నిన కుతంత్రాలు ఎందుకు ఫలించడం లేదో వారికి అర్థం కావడం లేదు. అందుకే వారు మరింత ఆగ్రహంతో మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు. మీ గౌరవానికి భంగం కలిగించేలాగా చేస్తారు. వాళ్ళు ఎలాగో పాడైపోయారు. మిమ్మల్ని కూడా అంటే వాళ్ళు ఎదగలేక మిమ్మల్ని ఎదగకుండా చేయడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మీ మౌనమే ఈ సమయంలో మీకు అతిపెద్ద ఆయుధం. శనిదేవుని దృష్టి మీకు అనుకూలంగా మారిపోతుంది. అంటే మీకు జరిగిన అన్యాయానికి లెక్కలు తేలే సమయం ఆసన్నమైంది. ఇక చాలు, మీ కష్టాలకు ముగింపు పలకపోతుంది. ప్రశాంతమైన నిద్ర రాబోతుంది. పూర్వజన్మల కర్మల వలన ఆగిపోతున్న పనులన్నీ ఇప్పుడు పూర్తవబోతున్నాయి. మీకు ఈ మాటలు చెప్తుంటే నమ్మశక్యంగా లేదు కదండి. రాబోయే 48 గంటల తర్వాత ఇవన్నీ జరగాలంటే మీరు 4 తప్పులు అసలు చేయకూడదు. 1, సాయంత్రం సమయంలో ఎవరికీ కూడా డబ్బులు కానీ, దానంగా కానీ బయటికి ఇవ్వకూడదు. ఆలోచించకుండా ఎవరి గురించి చెడుగా మాట్లాడుకోకూడదు. ఒక విషయం పూర్తిగా తెలిసిన తర్వాతే ఎవరినైనా సరే మనం మంచా చెడా అని మాట్లాడాలి. మూడోది, తల్లిదండ్రులను లేదా పెద్దవారిని గౌరవం అంటే అగౌరవపరచకూడదు. ఇంట్లో గొడవలు పెట్టుకోకూడదు. 4 ఈ 4 నియమాలు పాటిస్తే మీ ఎదుగుదలను ఎవరూ ఆపలేరు. మీ వెనుక కుట్రలు పన్నుతున్న ఆ మహిళ ముఖం త్వరలోనే బయటపడుతుంది. ఆమె మీ బంధువుల్లో ఉండవచ్చు, ఇరుగు పొరుగు వ్యక్తి అయి ఉండవచ్చు, లేదా మీరు పనిచేసే చోట కూడా ఉండవచ్చు. ఆమెను గుర్తుపట్టడానికి ఒకే ఒక మార్గం ఉంది. మీరు లేనప్పుడు మీ గురించి చెడుగా మాట్లాడుతుంది కూడా. కానీ మీ ముందుకు రాగా అమృతం కురిపించినట్లు చాలా తీయగా వినయంగా మాట్లాడుతూ ఉంటుంది. ఏదో ఒక అవసరం వచ్చినప్పుడు మీతో ఏదో ఒక మాట కలుపుతూ ఉంటుంది. ఆ సమయంలో మీ మనసులో ఉన్న ప్రతీదీ గుప్త ఆలోచనలు చెప్పేస్తూ ఉంటారు. వాళ్ళకి అప్పుడే కళ్ళు ఎర్రబడుతూ ఉంటాయి. గత 3 నెలల్లో మీరు ఎవరికైనా మీ విషయాలు చెప్తే అది మూడో వ్యక్తికి చేరింది అంటే ఆమె ద్వారానే అని గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఆ సమయంలో మీకు అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇప్పుడు మౌనంగా ఉండి మీ గుప్త ఆలోచనలు దేవుడికి తప్ప ఎవరికీ చెప్పుకోకండి. మీరు మిమ్మల్ని ఇవన్నీ భయపెట్టడానికి కాదండి, జాగ్రత్త చేయడానికి చెప్తున్నాను. ఈరోజు సాయంత్రం తర్వాత మీరు ఒక కొత్త ఆత్మవిశ్వాసం మీలో పెరుగుతుంది. మీ పాత స్నేహితులు ఎవరైనా మీకు ఫోన్ చేయవచ్చు, లేదా ఆగిపోయిన పనికి సంబంధించిన శుభవార్త వినవచ్చు. మీకు ఈ నెల రోజులు చాలా కీలకంగా ఉండబోతున్నాయి. ఈ నెల రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలే మీకు రాబోయే 4 ఏళ్ల భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఏది కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. తొందరపడి మాట్లాడుకోకూడదు. మీ శత్రువులు ఇప్పుడు తమ ఇంట్లో తామే గొడవలు పడుతూ ఇబ్బంది పడతారు. వారి మీద మీరు జాలి చూపించవద్దు, కోప్పడకూడదు. ఈ రాశికి ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ముఖ్యంగా మీరు అనుభవించిన అవమానాలు ఇప్పుడు మీకు గౌరవంగా మారబోతున్నాయి. మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారే ఇప్పుడు మీకు మిమ్మల్ని మెచ్చుకొని
ప్రశంసలు కురిపిస్తారు. కానీ ఆ సమయం వచ్చే వరకు మౌనంగా ఉండండి. సంయమనం పాటించండి. సాయంత్రం సమయంలో నిరంతరం దీపం వెలిగించడం అలవాటు చేసుకోండి. రాత్రి పడుకునే ముందు మనస్ఫూర్తిగా భగవంతుడికి ఒక్కసారి భగవంతుడిని తలుచుకుని ప్రార్థించుకోండి. పరమేశ్వర, ఏది మాకు మంచో అదే చెయ్యి. ఎందుకంటే ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది అని వేడుకోండి. మీ మంచి కాలం మొదలైంది కాబట్టే ఈరోజు ఉదయం నుంచి మీ చుట్టూ ఏదో తెలియని మార్పు కనిపిస్తూ ఉండవచ్చు. మనసు ఒక్కసారి తేలిగ్గా మరొకసారి భారంగా అనిపిస్తూ ఉంటుంది. ఇది కేవలం సాధారణ భావాలు కాదండి. మీ జీవితంలోకి రాబోయే మార్పులకు సంకేతంగా గుర్తుపెట్టుకోండి. గత కొన్ని నెలలుగా మీపైన ఉన్న ఒత్తిడి మెల్లగా తొలగిపోతుంది. చీకటి విడిపోయే ముందు నీడలు ఎలాగైతే లోతుగా కనిపిస్తాయో మీ చుట్టూ ఉన్న శత్రువుల కుట్రలు కూడా ఇప్పుడు అలాగే బయటపడతాయి. గతంలో మీకు జరిగిన కొన్ని సంఘటనలు గుర్తు చేసుకోండి. ఒకసారి ఎవరు అయస్కాంతంగా మీకు దగ్గరయ్యారు, తర్వాత ఎవరు దూరమయ్యారు, ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. తర్వాత అకస్మాత్తుగా మీకు ఎవరు దూరమయ్యారు, మీ నమ్మకాన్ని ఉమ్ము చేశారు. ఇదంతా మీకు పరీక్ష. ఇప్పుడు మీ శత్రువుల పరిస్థితి తలకిందులు కాబోతుంది. వారు ఏ కుతంత్రాలైతే మీ మీద చేశారో అవే ఇప్పుడు వారిని నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే, మనం చేసే ప్రతిదీ కూడా మంచి కానీ చెడు కానీ పైన భగవంతుడు చూస్తాడని ఒక నమ్మకం అనేది ఉండాలి. కాబట్టి ఒక అదృశ్య శక్తి మీ ఇంటి గడప దగ్గర కాపలా ఉంటూ మిమ్మల్ని రక్షిస్తుంది. ఆ రక్షణ ఉండబట్టే మీరు పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి త్రుట్లో తప్పించుకున్నారు. అందుకే ఈ దైవరక్షణ మీకు కలకాలం ఉండాలంటే మీ ఇంట్లో కొన్ని నియమాలు పాటించాలి. సాయంత్రం సమయంలో మీ ఇంట్లో ఎటువంటి గొడవలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండాలి. ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం దగ్గర చిన్న వెలుతురు ఉండేలా చూసుకోండి. పడుకునేటప్పుడు తల దగ్గర నీళ్లు పాత్ర ఉంచండి. ఈ చిన్న చిన్న విషయాలే మీ ఇంటి శక్తిని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా మీ ఇంటి ఉత్తర దిశలో ఏవైనా పాత సామాన్లు, వస్తువులు ఉన్నాయనుకోండి, వెంటనే తీసి శుభ్రం చేసుకోండి. మీ అదృష్టాన్ని తెరిచే దిశ ఇది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ప్రశాంతంగా, శుద్ధిగా, నీట్గా ఉండేలాగా చేసుకోండి. ఇక ఆ స్త్రీ గురించి చెప్పాలంటే ఆమె చాలా అసహనంతో ఉంది. తను పన్నిన వలలన్నీ ఫెయిల్ అవుతూ వచ్చాయి. ఏం చెయ్యాలో ఆమెకి అర్థం కావడం లేదు. ఎందుకంటే మీ సక్సెస్ని చూసి ఆమె తట్టుకోలేకపోతుంది. అందుకే మిమ్మల్ని ఎమోషనల్గా రెచ్చగొట్టడానికి కొన్ని కొత్త ప్లాన్స్ని చేస్తుంది. మీ బలహీనతను అంటే దెబ్బ కొట్టాలని చూస్తుంది. కానీ మీరు ఎంత శాంతంగా ఉంటే ఆమె అంత గందరగోళంలో పడిపోతుంది. రాబోయే కొద్ది రోజుల్లో మీకు ఒక మంచి ఆఫర్ లేదా ప్రమోషన్స్ రావచ్చు. అది డబ్బుకు సంబంధించిందే కావచ్చు, మీకు ఏదైనా ప్రాపర్టీస్ గురించి కూడా కావచ్చు. చూడడానికి అది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కానీ తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోకండి. అందులో ఏదైనా దాగి ఉన్న అంటే కొన్ని కండిషన్స్ ఉండవచ్చు. సంతకం చేసే ముందు 1కి 10 సార్లు చదవండి. మీ శత్రువులు మీరు తొందరపడి తప్పు చేయాలని ఎదురుచూస్తూ ఉంటారు. మీరు చెప్పినట్టు మీ జీవితంలో 3 సంఘటనలు జరగబోతున్నాయి. అందులో మొదటిది శారీరకమైనది. అంటే ఒక చేదు నిజం మీ ముందుకు వస్తుంది. అది మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేయవచ్చు. అంటే నమ్మశక్యంగా ఉండదు. మీకు అత్యంత సన్నిహితులు అనుకున్న వారే వారి అసలు బుద్ధి ఏంటో మీకు తెలుస్తుంది. అది మిమ్మల్ని బలహీనపరచదు. పైగా మీరు వాస్తవంలో రావడానికి సహాయపడుతుంది. ఇక రెండవది, మీ శత్రువులు ఇంట్లోనే ఉన్నారు. ఏంటంటే వారి ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా తలకిందులు కావచ్చు. వారి గౌరవానికి భంగం కలగవచ్చు. అది చూసి మీరు ఆశ్చర్యపోయినా సరే మౌనంగా ఉండండి. మూడవది, మీ జీవితంలో బాధ్యతలు పెరుగుతాయి. ఒక పెద్ద నిర్ణయాలు తీసుకునే బాధ్యత మీ భుజాలపై పడుతుంది. బరువుగా భావించుకోకండి. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారే ఇప్పుడు మీ నాయకత్వాన్ని అంగీకరిస్తారు. కానీ ఈ సమయంలో గర్వాన్ని మీకు దరిచారనివ్వకండి. ఎందుకంటే విద్యని వినయంతో స్వీకరించండి. ఒకవేళ ఇంట్లో ఎవరితో అయినా గొడవలు జరుగుతూ ఉంటే మీరు ముందుగా వెళ్ళి మాట్లాడండి.
ఆ గొడవలను ఆపేయండి. ఇప్పుడు శక్తి మీ వ్యక్తిగత విధులతో పాటు కుటుంబం అంతా కూడా కలిసి ఉండాలని కోరుకుంటుంది కాబట్టి ఈ రాశి జాతకులు ఎన్నాళ్ళు మీరు పడిన కష్టాలు వెనుక కేవలం మీ వ్యక్తిగతం విధులే కాదు, మీ కుటుంబంలో ఒక సమతుల్యత రావాలన్నా కూడా ప్రకృతి ఉద్దేశం ఉంది కాబట్టి మీరు చాలాసార్లు అనుకునే ఉంటారు. ఎందుకు నా ప్రయత్నాలన్నీ మధ్యలోనే ఆగిపోతున్నాయి? ఎందుకు చివరి నిమిషంలో అడ్డంకులు వస్తూ ఉన్నాయి అనుకుంటున్నారు కదా! ఇప్పుడు ఆ అడ్డంకులన్నీ తొలగిపోయే సమయం వచ్చేసింది. మీ కర్మ లెక్కలు ఇప్పుడు క్లియర్ కాబోతున్నాయి. రాబోయే 4 రోజుల్లో ఒక పాత అప్పు మీ చేతికి అందవచ్చు, లేదా రావాల్సిన డబ్బు ఏమైనా ఉంటే అవి మీకు వస్తాయి. 4 దిక్కుల నుంచి డబ్బు దూసుకుని వస్తుంది. ఏదో ఒక రూపంలో మీ చేతిలో ధనం ఎప్పుడూ కూడా నిలకడగా ఉంటుంది. అనుకోని వ్యక్తి మీకు సహాయం కూడా చేయవచ్చు. మీరు ఎవరి నుంచి అయితే అసలు ఆశ వదులుకున్నారో ఆ వ్యక్తి నుంచే మీకు సహాయం అందుతుంది. గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక, ఒక ఫోన్కు ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ చాలా తీయని మాటలతో మొదలవుతుంది, కానీ ఆ మాటలకు పెద్ద స్వార్థం దాగి ఉంది. ఆ సమయంలో మీరు దేన్నైనా సరే ఆలోచించి చెప్తానని వినండి, అంతేకాని అవును అని ఒప్పుకోకండి. ఈ రాశివారికి ఈ సమయం అనేది ఆత్మబలం ఇప్పుడు మునుపటి కంటే చాలా పెరిగింది. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మొదటిగా మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. రాత్రి పడుకునేటప్పుడు మీ తల పక్కన ఏదైనా ఒక చిన్న ఇనుప వస్తువును ఉంచుకోండి. అది మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని దరిచేరనివ్వదు. వీలైతే శనివారం రోజు రావి చెట్టు కింద దీపం వెలిగించండి. మనసులో ఎవరికి చెడు కోరుకోకుండా కేవలం మీకు న్యాయం దేవుణ్ణి వేడుకోండి. మీ శత్రువులు ఇప్పుడు ఒకరిని ఒకరు అవమానించుకోగలుగుతారు. వారి మధ్య ఉన్న ఐక్యత మొత్తం దెబ్బతింటుంది. వారు మీ మీద వేసిన ప్లాన్స్ ఇప్పుడు వారి మధ్య గొడవలకు కారణమవుతాయి. మీరు చేయాల్సిందల్లా కేవలం వేచి చూడడమే. మీ మనసులో ఉన్న ఆందోళనలు త్వరలో తగ్గిపోతాయి. ఎప్పుడైనా సరే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. తీయని మాటలు చెప్పేవాళ్ళు మీ బంధువులు కారండి. మీ లోపాలు చెప్పేవాళ్ళే మీ శత్రువులు కారు. ఎవరైనా సరే అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి మునుపటి కంటే ఇప్పుడు మీరు మీ జీవితంలో నేర్చుకున్న పాఠాలే ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇక ముఖ్యంగా మీ జీవితంలో అంటే ఆరోగ్యం మెరుగుపడే సూచన కనిపిస్తూ ఉంది. పాత అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. కానీ తిండి విషయంలో అసలు నిర్లక్ష్యం చేయకండి. నూనె, మసాలా వస్తువులకు దూరంగా ఉండండి. నీళ్ళు ఎక్కువగా తాగండి. మీ మనసు ఆధ్యాత్మికత వైపు మళ్లించండి. ఏదైనా సరే పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలని కోరిక కలిగితే ఖచ్చితంగా వెళ్ళండి. అది మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారు. వారు మీకు ఒక మంచి సంకేతాన్ని ఇస్తాడు. ఆ వ్యక్తి మీకు స్నేహితుడిగా లేదా ఒక మార్గదర్శకుడిగా మారే అవకాశం ఉంది. అయితే ఆ వ్యక్తిని మీరు ఎలా గుర్తుపడతారు అంటే, ఆ మనిషి చాలా తక్కువగా మాట్లాడతారు, కానీ చాలా నిజాయితీగా ఉంటారు. మీకిప్పుడు జనాల గుంపు అవసరం లేదు. సరైన మనుషులు తోడుంటే చాలు. ఇక ఈ రాత్రి తర్వాత మీ కలలో మార్పు వస్తుంది. ఒకవేళ కలలో పాము కనిపిస్తే అసలు భయపడకండి. అది మీకు దైవ రక్షణ ఉండడానికి ఒక గుర్తింపు. మీ జీవితంలో ధన ప్రవాహం మెల్లగా పెరుగుతుంది. మొదట చిన్న లాభం వచ్చినా ఆ తర్వాత మీకు పెద్ద పెద్ద అవకాశాలు మీ తలుపులు తడతాయి. కానీ మీరు ఈ సమయంలో ఏంటంటే సమన్వయంగా ఉండాలి. అదృష్ట తలుపులు తీసుకువస్తుంది, కానీ ఆ దారిలో నడవలసింది మీరే అనే విషయం గుర్తుపెట్టుకోండి. మనం ఇంట్లో ఊరికే కూర్చుంటే మనకి ఏది రాదు. మన ప్రయత్నం చేస్తూ ఉండాలి. మీ ఇంట్లో ఉన్న స్త్రీలను గౌరవించండి. వారి మాట వినండి. ఎందుకంటే ఈ సమయంలో ఆ స్త్రీ శక్తి మీకు ఒక దిశను చూపిస్తుంది. ఇక మీ ఇంట్లో ఎవరైతే పురుషుడు మీకు వ్యతిరేకంగా ఉన్నాడో వాడు లోపల భయపడుతున్నాడు. వాడి అహంకారమే వాడి అతిపెద్ద బలహీనత అవుతుంది. వాడు మిమ్మల్ని రెచ్చగొడితే ఆ సవాళ్ళను స్వీకరించండి. మీ మౌనమే వాడికి సరైన సమాధానం కావాలి. కాబట్టి కోపంతో కాకుండా నిదానంగా చెప్పండి.
మీకున్న ఐడియాలన్నీ ఒక డైరీలో రాసుకోండి. దానివల్ల మీ మనసులో ఉన్న అయోమయం తొలగిపోవడానికి అవకాశంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ రాశి వారికి త్వరలోనే ఒక శుభవార్త అందుతుంది. మీరు ఓర్పుగా చూడండి. ఎవరు ఏమన్నా సరే కోపంతో మాత్రం తీసుకోవద్దు. అలాగే గత కొంతకాలంగా కారణం లేకుండానే ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి. మీ మనసు విలవెల్లాడడం వెనుక కేవలం మీ పరిస్థితులే కాదు, ఎవరో వేసిన చెడు దృష్టి కూడా ఇప్పుడు బయటపడిపోతుంది. ఎవరైతే మీ ముందు నవ్వుతూ ఉండేవారో వారే మీ వెనుక విషం చిమ్ముతున్నారు. మిమ్మల్ని పాతాళ లోకానికి తొక్కేయాలని చూస్తున్నారు. కానీ అది వారి వలన కావడం లేదు. ఇప్పుడు వారి సమతుల్యత దెబ్బతినబోతుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి 3 సంఘటనలు. మొదటిది మీరు ఇప్పటికే గమనించి ఉంటారు. ఇక రెండవది ఒక బంధం రూపంలో వస్తుంది. మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన వ్యక్తి అకస్మాత్తుగా మీకు దూరం అవ్వచ్చు. మీ మెసేజ్కి రిప్లై ఇవ్వకుండా తప్పించుకోవచ్చు. ఆ వ్యక్తి మారిపోతున్నాడని మీకు అనిపిస్తుంది కూడా. కానీ నిజానికి ఆ వ్యక్తి అసలు రూపం ఇప్పుడే అనిపిస్తుంది కూడా. కానీ నిజానికి ఆ వ్యక్తి అసలు రూపం ఇప్పుడే మీకు బయటపడిపోతుంది. ఈ సమయంలో వారి వెనుక మీరు పరిగెత్తకండి. ఎలాంటి సంజాయిషీలు కూడా అడగండి. ఎందుకంటే నిజమైన మనుషులు మిమ్మల్ని వదిలి వెళ్ళలేరు. ముఖ్యంగా ఈ రాశివారు మీరు ఎవరినైతే గుడ్డుగా నమ్ముతున్నారో, అంటే కళ్ళు మూసుకొని నమ్మారో ఆ వ్యక్తి అకస్మాత్తుగా మీకు దూరం అవ్వచ్చు. ఈ సమయంలో మీ మెసేజ్కి రిప్లై ఇవ్వడానికి ఆలస్యం చేయడం, మిమ్మల్ని చూసి చూడనట్లు వెళ్ళడం వంటివి చేస్తారు. మీరు ఆ వ్యక్తి మారిపోయాడేమో అని అనిపిస్తుంది. కానీ నిజానికి వారి అసలు రంగు ఇప్పుడే బయటపడబోతుంది. ఈ సమయంలో వారి వెనుక పరిగెత్తకండి. ఎలాంటి సంజాయిషీలు అడగండి. ఎందుకంటే నిజంగా మీ అనుకున్న వాళ్ళు మీరు ఆపదలో ఉన్నప్పుడు మిమ్మల్ని కష్టాల్లో వదిలి వెళ్ళేవారు కాదు. మీ ఇంట్లో ఈశాన్య దిశలో ఏదైనా అద్దం పగిలి ఉన్నా లేదా అక్కడ దుమ్ము పేరుకుపోయి ఉన్న వెంటనే శుభ్రం చేయండి. ఎందుకంటే సానుకూల శక్తి ఆ దిశ నుంచి ఇంట్లోకి వస్తుంది. ఆ ప్రదేశం భారంగా ఉంటే మీ మనసు కూడా భారంగానే ఉంటుంది. రాబోయే 7 రోజుల పాటు ఎవరికి అప్పు ఇవ్వద్దు. ఎవరి దగ్గర అప్పు కూడా తీసుకోవద్దు. ముఖ్యంగా గతంలో చాలామంది దగ్గర మీరు డబ్బుల విషయంలో చాలా మాటలు పడ్డారు. ముఖ్యంగా సాయంత్రం వేళలో ధనానికి సంబంధించిన లావాదేవీలకు దూరంగా ఉండి మీ శత్రువులు మిమ్మల్ని తప్పుదోవ పట్టించడానికి, మీ పైన లేనిపోని అపవాదాలు వేయడానికి కొన్ని ప్రయత్నాలు కూడా చేస్తారు. భయపడకండి. మీ చుట్టూ ఉన్న దైవరక్షణ ఇప్పుడు చాలా వరకు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. మీపై ఎవరు అబద్ధాలు ప్రచారం చేసినా అవే అబద్ధాలు వాళ్ళ మెడకే చుట్టుకుంటాయి. మీరు కేవలం సత్యానికి కట్టుబడి ఉండండి. సత్య మార్గంలోనే నడవండి. మీకు చేతనైనంత సహాయం చేయండి. చాలా కాలంగా ఆగిపోయిన ఒక పాత పని అకస్మాత్తుగా మీ ముందుకు వస్తుంది. అది ఏదైనా సరే, డాక్యుమెంట్ కావచ్చు, పరీక్ష కావచ్చు, లేదా వ్యాపారానికి సంబంధించిన ప్లానింగ్స్ కూడా కావచ్చు. కానీ ఈ సమయంలో మీరు నిర్లక్ష్యం చేయకండి. ఆ పని పూర్తి చేయడమే మీ విజయానికి అసలైన ద్వారం. ఎన్నాళ్ళు మీ కష్టాన్ని గుర్తించలేదని చాలా వరకు బాధపడ్డారు. మీలోనే నలిగిపోయారు. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. ఈ మాసం తర్వాత నుంచి, అంటే మీరు ఈ సమయంలో ఒక అద్భుతమైన దారిలో నడవబోతున్నారు. ఒక పెద్దాయన లేదా మీ పై అధికారి ఆశీస్సులు మీకు అందించబోతున్నారు. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. జనాలు మీ మాట వింటారు. అయితే ఈ సక్సెస్ని చూసి గర్వపడకండి. వినయంగా ఉండండి. ఈ సమయంలో ఈ రాశివారిపైన చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనివల్ల మీ మనసు చాలా సున్నితంగా మారి చిన్న విషయాలకే కన్నీళ్ళు రావడం లేదా విపరీతమైన కోపం రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. మీ మాటలపై నియంత్రణ ఉంచుకోండి. మొదటగా ఒకవేళ ఇంట్లో పదే పదే గొడవలు జరుగుతూ ఉంటే ఒకరోజు పూర్తిగా మౌనంగా ఉండండి. తక్కువగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఆ మౌనమే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని శాంతింప చేస్తుంది. మీ శత్రువులు ఇప్పుడు తాము తవ్విన కోతిలో తామే పడిపోతున్నారు. వారి మధ్య ఐకమత్యం దెబ్బతిని ఒకరినొకరు అనుమానించుకుంటారు. ఒకరి గురించి ఒకరు చెడుగా ప్రచారాలు చేసుకుంటారు. అయితే ఈ సమయంలో మీరు వారిపై జాలి చూపకండి. కోపంతో మీ శక్తిని వృధా చేసుకోకండి.
అలాగే ఈ రోజుల్లో రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవద్దు. మీ మొబైల్ లేదా స్క్రీన్ వాడకాన్ని తగ్గించండి. ముఖ్యంగా మీకు వస్తున్న తలనొప్పి లేదా మీ మెడ నొప్పి మీ శరీరానికి విశ్రాంతి కావాలని చెప్తున్న సంకేతాలు. కాబట్టి శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయండి, లేదా ఎవరికైనా మీ స్తోమతను బట్టి పేదవారికి భోజనం పెట్టండి. ఇది మీ రక్షణ కవచాన్ని మరింతగా బలపరుస్తుంది. ఇక మూడవ సంఘటన మీ అంతర్గతంలో వచ్చే మార్పు. మీరు ఎవరినైతే మీ జీవితానికి ఆధారం అనుకుంటున్నారో వారు అంత ముఖ్యం కాదని మీకు అర్థమవుతుంది. ఇది మొదటిగా మీ మనసును బాధగా అనిపిస్తుంది. మీ ప్రాధాన్యతలే మారబోతున్నాయి. ఇక ఈ రాశివారు మిమ్మల్ని మీరు ఎక్కువగా గౌరవించుకోవడం మొదలు పెడతారు. ఈ మార్పు మిమ్మల్ని మానసికంగా బానిసత్వం నుండి విడుదల చేస్తుంది. ఒక కొత్త లక్ష్యం మీలో పుట్టబోతుంది. అది కొత్త వ్యాపారం కావచ్చు, లేదా మరేదైనా కావచ్చు. కానీ తొందరపడి ఇల్లు మారడం లేదా ఉద్యోగం వదిలేయడం వంటి నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. అంటే మరో 2 వారాల వరకు వాయిదా వేసుకుంటే, అంటే ఈ సమయంలో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, తొందరగా మాట్లాడడం అనేది మీకు మంచిది కాదు. మీ ఇంట్లో మీకు వ్యతిరేకంగా ఉన్న ఆ పురుషుడు ఇప్పుడు నేరుగా మిమ్మల్ని సవాల్ చేయవచ్చు. కానీ మీరు అతనికి ఏ సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే కాలమే అతన్ని శాంతింపచేస్తుంది. ఈ రాశివారు మీ ఇంట్లో ఉన్న ఆ పురుషుడు మిమ్మల్ని నేరుగా సవాల్ చేయవచ్చు, లేదా మీరు తీసుకునే నిర్ణయాలు తప్పు పట్టవచ్చు. కానీ మీరు మాత్రం వాళ్ళకి ఎటువంటి విషయాలకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. మౌనంగా వినండి. అయితే కాలమే అతన్ని శాంతింపచేస్తుంది. కాబట్టి అతనికి సమాధానం చెప్పవద్దు. ఈ రాశి ప్రకారం ధన ప్రవాహం నెమ్మదిగా పెరగబోతుంది. మొదట చిన్న లాభమే, ఆ తర్వాత పెద్ద అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. అయితే పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులు చెప్పారు కదా అని తొందరపడి ఎక్కువ డబ్బులు పెట్టకండి. మీకు వచ్చే కలలో నీరు లేదా పాము కనిపిస్తే అసలు భయపడకండి. అది మీకు దైవరక్షణ బలంగా ఉంటుందని చెప్పడానికి ఒక గొప్ప సంకేతం. మీ మనసులో ఉన్న భయాలు పోయి ఏదో పెద్ద భారం తెగినట్లు కూడా మీకు త్వరలోనే అనుభూతి చెందుతారు. సాయంత్రం వేళ మీ ఇంట్లో వెలిగించే దీపం అసలు ఆరిపోకుండా చూసుకోండి. ఎందుకంటే ఆ దీపమే మీ అదృష్టానికి అసలైన వెలుగు. మీ మంచి సమయం మొదలైంది. కానీ ఈ సమయంలో ఓర్పు వహించడమే మీ దగ్గర ఉన్న అతిపెద్ద ఆస్తి. ఇది కేవలం బయట నిజాలు తెలిసే సమయం మాత్రమే కాదు, మీ అంతరాత్మలో కూడా నిజం తెలిసిన సమయం. గత కొన్ని రోజులుగా మీరు గమనించే ఉంటారు, కొన్ని బంధాల మీద ఉన్న ఆకర్షణ తగ్గిపోయింది. ఒకప్పుడు ఎవరినైతే జీవితం అనుకున్నారో ఇప్పుడు వారు అంతగా అవసరం లేదని మీకు అనిపిస్తుంది కూడా. ఇది మీ జీవితంలో జరిగిన కొన్ని గుణపాఠాలు. ఇది కేవలం ఒక ఆలోచనే కాదు, మీలో కలుగుతున్న ఒక గొప్ప మార్పు. కాబట్టి మీ చుట్టూ ఉన్న రక్షణ కవచం ఇప్పుడు మరింతగా గట్టిపడింది. అయితే ఈ రక్షణతో పాటుగా మీకు ఒక పెద్ద బాధ్యత కూడా ఉంటుంది. అది మీ కర్మల శుద్ధి. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఏది చేసినా దాని ఫలితం మీకు మీ వెంటే ఉంటుంది. అది మీకే అందుతుంది. మీరు ఎవరికైనా అన్యాయం చేస్తే దాని ప్రభావం వెంటనే మీ మీదే పడుతుంది. అదే మీ సత్యం వైపు నిలబడితే దాని ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మీ శత్రువు మూడవసారి మిమ్మల్ని దెబ్బతీయాలని చూస్తాడు. అతను మీకు నేరుగా ఏమీ చేయలేడు. కాబట్టి మీ మనసును అతలాకుతలం చేయడానికి ప్రయత్నిస్తాడు. మీ పాత విషయాలు బయటకు తీయడం, లేదా మీకు మీ క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడడం చేయవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, మీ మౌనమే ఈ సమయంలో మీకు అతిపెద్ద కవచం. మీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి గమనిస్తున్నాడు, కానీ నేరుగా బయటకు వచ్చి మీకు సపోర్ట్ చేయడు. కానీ త్వరలోనే ఆ వ్యక్తి మీకోసం ఒక కొత్త ద్వారాన్ని తెరుస్తాడు. ఈ సమయంలో మీరు మాత్రం కొండంత ధైర్యంతో స్థిరంగా ఉండాలి. ఒక చిన్న జాగ్రత్త, రాత్రి పడుకునే ముందు మీ ఆలోచనలు కూడా ప్రశాంతంగా ఉంచుకోండి. ఎవరికి కీడు కోరుకోకండి. ఎందుకంటే ఈ సమయంలో మీ మనసు దేన్నైతే బలంగా కోరుకుంటుందో ప్రకృతి దాన్ని నిజం చేసే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో సానుకూల ఆలోచనలతో ఉండండి.
ధనప్రాప్తి కలిగే కొత్త మార్గాలు మీ జీవితంలోకి రాబోతున్నాయి. కాబట్టి ఏది వచ్చినా దాన్ని సాధారణంగా ఆహ్వానించండి. కానీ పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే ముందడుగు వేయండి. ఈ సమయంలో మీ పితృదేవతల ఆశీస్సులు మీకు తోడుగా ఉంటాయి. వీలైతే శనివారం లేదా అమావాస్య రోజుల్లో వారి పేరుతో ఒక దీపం వెలిగించండి. మీ దారిలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీ ఇంట్లో మీకు వ్యతిరేకంగా ఉన్న ఆ మహిళ ఇప్పుడు ఏంటంటే అసహనానికి గురవబోతుంది. ఆమె పన్నిన కుట్రలు కుతంత్రాలన్నీ, ఆమె చేసే ఎటువంటి చెడు ప్రయోగాలైనా సరే రివర్స్లో ఆమెకే తిరిగి వెళ్ళబోతున్నాయి. ఈ సమయంలో మీరు ఆమె విషయంలో అసలు జోక్యం చేసుకోకండి. న్యాయమే తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇక మీ ఆరోగ్యంలో మంచి మార్పు కనిపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఉప్పు పదార్థాలకు దూరంగా ఉండాలి. నీళ్ళు ఎక్కువగా తాగటం అలవాటు చేసుకోండి. రాబోయే నెల రోజుల్లో మీకు ఒక శుభవార్త అందుతుంది. అది మీ పిల్లల విషయంలో కావచ్చు, ఏదైనా ఎగ్జామ్స్ రిజల్ట్ కావచ్చు, చాలా కాలంగా కోర్టులో ఉన్న సమస్య కూడా కావచ్చు. అది ఏదైనా సరే అది మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి రానున్న నెల రోజులు మీ జీవితంలో ఎన్నడూ వినని సంతోషాలు మీ జీవితంలోకి రాబోతున్నాయి. కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. సంతోషి మాత అని చిన్న కామెంట్ చేయడం మర్చిపోకండి.